వచ్చినాయి. ఆ కాంట్రాక్టర్ గారు కొంచెం డిలే చేసిన మాట వాస్తవం. డిలే చేసిన తర్వాత ఒక రోడ్ స్టార్ట్ చేసింది. ఈ రోడ్ అయిపోయే మూమెంట్కి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ చేంజ్ అయింది. నోటిఫికేషన్ వచ్చి ఏదైతే మనకు టెండర్ అయినా చేయొచ్చు పని, కానీ డిలే చేయడం వల్ల గవర్నమెంట్ చేంజ్ అయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏదైతే అప్పుడు ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఇంటర్నల్ రోడ్లు ఏదైతే టౌన్లో ఉన్నాయో ఆ టౌన్లో మొత్తం క్యాన్సిల్ చేసి మనం పెట్టినాయి. వేరే మళ్ళీ రీటెండర్ వాళ్ళు పెట్టారు. పెట్టినాక కూడా ఇప్పుడు 2 కోట్ల చిల్లర సంథింగ్ ఏదో పెట్టినట్టున్నారు. పని వాళ్ళు పెట్టి కూడా ఇంతవరకు పని అయితే స్టార్ట్ చేయలేదు. పిల్లలు ఉన్నారు, ఆటోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, పడుతాను. కాబట్టి తక్షణమై కనీస మరమ్మతుల కోసం అన్న పని లేదంటే పని చేస్తేనేమో సంతోషం, తొందరగా పని వర్క్ స్టార్ట్ చేసి మొత్తం చేస్తే సంతోషం. లేదంటే తక్షణ మరమ్మతుల కింద ఎక్కడైతే గుంతలు ఎక్కువ ఉన్నాయో ఆ గుంతలు పూడ్చవలసిందిగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అది 60 ఫీట్ రోడ్. అవు వినాయక టెంపుల్ నుంచి గాంధీనగర్ రైల్వే ట్రాక్ వరకు 60 ఫీట్ల రోడ్. ఈ 60 ఫీట్ల రోడ్ లేదు, కనీసం 15 ఫీట్లు. మీరు ఆల్రెడీ దాదాపుగా సార్ 10-15 సార్లు వెళ్ళిన మీరు ఆ ఏరియాకి. అది 15 ఫీట్ల రోడ్డు కూడా ఉండదు. ఏమనంటే గోపాల్వాడ ప్రతి ఇంటికి నుంచి మొదలు పెడితే ప్రతి ఇంటికి ఒక కనిబండలు లాగేస్తుంటారు ముంగట. ఆటోలు ఒక రోజుకు 2 రోజులకు ఒక 1000 రూపాయలు, 2 రోజులకు 1000 రూపాయలు పెట్టుకుంటారు వాళ్ళు. గుట్టలు పోయినాయి, అయిపోయినాయి. ఆటో వాళ్ళ సమస్య కాదు, అక్కడ వేలాది మంది ప్రయాణం చేసే మెయిన్ ఏరియా 2 టౌన్ అది చాలా ఘోరమైన. దాని ఒక నేషనల్ హైవేకి ఆ రోడ్డు టచ్ అయ్యింది. చాలా ప్రమాదం అంటే ప్రమాదం జరుగుతుంది దానివల్ల. రెండవది వచ్చేసి ఆల్రెడీ ఇటువైపు రూట్ కానీ ఇటువైపు ఆ స్టంచ్ ఏదైతే ఉందో 60 ఫీటు అది కొట్టాలి. కొడితే ఏమైందంటే ఆ 15 కాకుండా ఇటు అటు కొన్ని బస్సులు కానీ, ఒక బస్సు వెళ్తే రెండవ బైక్ వెళ్ళదు సార్. అక్కడి నుంచి సాయంత్రం కానీ ఉదయం వచ్చేటప్పుడు కానీ, ఉదయం సాయంత్రం వెళ్ళేటప్పుడు కానీ మస్తు ప్రాబ్లం అవుతుంది. ప్రజలకు ప్రాబ్లం అవుతుంది, స్కూల్ వాళ్ళకి కానీ, మాకు కానీ. ఉదయం సాయంత్రం ఒక మధ్యాహ్నం టైంలో అట్లా ఉంటుంది కానీ రూటు చాలా. నిన్న వెయిటింగ్ న్యూస్లో కూడా వచ్చింది. ఆల్రెడీ కలెక్టర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా మా పార్టీ అధ్యక్షులతో వచ్చి మీకు ఇవ్వడం. గతంలో మనం కలెక్టర్ అది కూడా ఇస్తాం. ఎంకరేజ్మెంట్ అయినట్టు సార్ రోడ్డు కూడా. రెండోది ఏంటంటే దానికి అంత